హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే ఫుల్ వ్లాగ్ అయితే చేసేద్దాం అనుకున్నా. ఎందుకంటే జాతరకి ఇంకా అందరూ వచ్చారు. మా అమ్మ వాళ్ళతో పాటు మా పిన్ని వాళ్ళు, మా అందరూ కూడా వచ్చారు. ఎప్పుడు పిలిచినట్టే అందరినీ, అంటే ఎప్పటిలాగే పిలిచే వాళ్ళనే మా మామ పిలిచాడనమాట. మా అక్క, మా అన్న వాళ్ళు మిస్ అయ్యారు. అందరూ కూడా ఎప్పుడు వచ్చినట్టే వచ్చారు. కానీ ఈసారి కొంచెం తక్కువ అనమాట. ఇంకేంటంటే ఇంకా పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. బాగుంటుందనేసి ఫుల్ వ్లాగ్ అయితే తీద్దామనేసి అనుకుంటున్నా. బట్ తీసే ఒక ఛాన్స్ ఉంటే షూట్ చేస్తాను, లేదు అంటే కొంచెమైనా క్లిప్స్ అయినా పెడతానమాట. ఇంకా మా పిన్ని అయితే బిర్యానీ చేయాలనేసి అయితే అనుకునింది. ఎందుకంటే మళ్ళీ మరుసటి రోజు జాతరకి వెళ్ళొచ్చి బాగా టైర్డ్ అయిపోతారు కదా, అందుకనే ముందు రోజు ఇంకా వచ్చేసి అలానే జాతర రోజు ఆ వారంలో తినని వాళ్ళందరూ ఉన్నారనమాట. అందుకనేసి మేము వాళ్ళు వచ్చిన రోజే చేస్తూ ఉన్నారు. మొత్తం పిల్లలదే ఉంది హడావిడి. ఇంకా మనమైతే చేస్తాము చిన్న బన్న బిర్యానీ, అంటే ఒక పావు 2 పావులు అయితే చేస్తాము. బట్ చాలా మంది కంటే మన వల్ల అవ్వదు. బట్ కానీ చేస్తూ ఉంటే ఆస్వాదించడం లేదా తినడం వరకే మన వంతనమాట. ఇంకా మా పిన్ని అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తుంది. మొత్తం అంటే ఏదో అనుకుంటాం, కానీ ఏదైనా ఫెస్టివల్స్ కానీ లేదు అంటే ఏవైనా ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు మనం పక్కా అనుకునేస్తాము, అన్నీ చేసుకుంటాము, అన్నీ తింటాము అనేసి. బట్ కానీ అది అస్సలు పాసిబుల్ అవ్వదన్నమాట. ఎందుకంటే మనం అనుకున్నంత ఈజీగా తినలేము. హడావిడిగా అనిపిస్తుంది, తిన్నట్టు అనిపించదు. కానీ మనం ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో అప్పుడు చేసుకోమన్నమాట, అంతే డిఫరెన్స్. లేదు అనేసి అంటే చాలామంది జనాలు ఉన్నప్పుడు మనం తినాలి అనే ఒక ఉద్దేశంతో చేసుకుంటాం తప్ప అప్పుడు తినడానికి కూడా టైం ఉండదు అని కాదు, తృప్తిగా అయితే తినలేము అనమాట. 4 నుండి మా అమ్మ చెప్తూనే ఉంది, ఇంకా లేచి మొదలు పెట్టండి నైట్ అయిపోతుందని. కానీ మా పిన్ని వాళ్ళు వినకుండా ఎంతసేపు ఒక చిటికలో అయిపోద్ది కదా అనేసి అనింది మా పిన్ని. ఇంకా ఇస్తూనే ఉంది వార్నింగ్, భిన్న ఇంకా కానివ్వండి అనేసి. మనం అక్కడ చేయట్లేదు, బట్ కానీ ఫోజ్ కొడుతున్నాం అనమాట చేసినట్టు. కానీ అలా అని చెప్పేసి వంటలు రావు అని కాదు, మనలాగా వంటలు ఎవరు చేయరు అని కూడా, బట్ అంటే అంతంత మాత్రం అనమాట. ఇంకేంటంటే ఎప్పుడో 4కి మొదలు పెట్టిన వాళ్ళం ఈవినింగ్ 6-6:30 వరకు అయింది. అది కూడా ఎందుకు అంటే మా పిన్ని ఫస్ట్ అయితే ఒక చిన్ని పొయ్యి మీద అయితే చేయాలి అనేసి అనుకునింది. బట్ అక్కడైతే కుదరలేదనమాట. మళ్ళీ పక్కకు వచ్చి మళ్ళీ వేరే చోట అయితే పొయ్యి పెట్టి అక్కడైతే వండింది. అందుకు లేట్ అయింది. ఇంకా లేట్ అయినా పర్లేదు, మనం తినేదైతే 9 అవుతుంది, అట్లా అవుతుంది. ఇంకా ఏదైనా ఫంక్షన్స్ అయినా పండుగలైనా అంటే ఇంకా లేట్ అవుతుంది అనమాట. అప్పుడు కానీ అనేసి అయితే నిదానంగా చేసింది అనమాట. ఇంకేంటంటే నెయ్యి ఫ్లేవర్ బిర్యానీలో వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. అలానే బిర్యానీ మొత్తం అయిపోయిన తర్వాత ఫినిషింగ్ అయితే అగ్గినిప్పులతో ఇవ్వాలన్నమాట. అది ఏంటంటే పైన ప్లేట్ పైన అలా వేస్తేనే మంచిగా అనిపిస్తుంది, మంచిగా మగ్గుతుంది అంటారు కదా అన్నం. అలా ఇంకా అన్నము అన్నీ అయిపోయాయి. ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా తినేసి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళే వాళ్ళు వెళ్ళారు, ఉండేవాళ్ళు ఉన్నారు. మా నాన్నగాడు లెక్కబేట, ఇంకా పిల్లల వాళ్ళమ్మ వర్షిత, అందరూ అంటే అందరూ వాళ్ళు ఫుల్ ఆకలి. ఇన్ని పండుగలలో ఇన్ని జాతరలలో మేము అంటే ఫస్ట్ మేము తిన్నాము, ప్రశాంతంగా తిన్నాము అని అంటే ఈ జాతరే అనమాట. ఎందుకంటే అందరికీ పెట్టిన తర్వాత మేము తిన్నాం, బట్ కానీ ప్రశాంతంగా అయితే తిన్నాము. వెరైటీస్ అయితే బిర్యానీ, బాజీ అండ్ చికెన్ కర్రీ, పెరుగు చట్నీ, అంతే. మళ్ళీ ఇలా నెక్స్ట్ వ్లాగ్ అంటే జాతర వ్లాగ్ చేయాలనేసి కూడా అనుకుంటున్నా. బట్